ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు హ్యాపీగా పండుగ చేసుకుంటుంటే ఇక్కడే ఉన్న నా మొగుడు తాగుతూ జీవితాన్ని దండగ చేసుకుంటున్నాడు. ఏం కర్మరా బాబు. రేణు ఇచ్చిన కార్డు సంజయ్కి చేరకుండా ఆపాను. లేకపోతే అందరూ ఒకటయ్యేవాళ్ళు. ఏమీ సాధించని అనాథగా నేను మిగిలిపోయేదాన్ని. Stop it, Kiran. Last line, high pitch ki velali. Mari high pitch avutundi. Koncham low cheyandi. Aithe high pitch lo paadutunnavu lekapothe low pitch lo paadutunnavu. Balance maintain cheyi. Album paatlu veru, cinema paatlu veru. Sarigga paadొచ్చు kada. మీ వైఫ్ రాసిన పాటను ఉంచుకుంటాను, కానీ మీతో మాత్రం పాట పాడించుకోలేను, నా టైం వేస్ట్ చేసుకోలేను. మీ వైఫ్ రాసిన లిరిక్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. అసలు ఒక్కొక్క పదంలో అద్భుతమైన డెప్త్, ఎమోషన్ ఉంది. అవన్నీ మీ గొంతు వల్ల మాయమైపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే నాశనం అయిపోతున్నాయి. నాకెందుకో డౌటే, ఆ పాటలన్నీ మీరు పాడలేదు. రిహార్సల్ లో కరెక్ట్ గా వచ్చింది, రికార్డింగ్ లో మాత్రం ఎందుకు మిస్ అవుతుంది? అసలు మీరు సంగీతం నేర్చుకున్నారా? ఈ రికార్డింగ్ సెషన్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంతకు ముందు పాడిన పాటలన్నీ మీరైనా పాడింది, అది మీ టాలెంట్ అయినా అని డౌట్ వస్తుంది. ఏవండి, మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రికార్డింగ్ ఎలా జరిగింది? ఏవండి, అందరూ అద్భుతం, అమృతమని పొగిడారా? పాట అయిపోయిన వెంటనే క్లాప్స్ కొట్టారా? చీ కొట్టారు. నీకు పాట వచ్చా అని నోటికొచ్చినట్టు తిట్టారు. చాలా హ్యాపీయా? ఏంటండి మీరు చెప్పేది? అసలు ఏం జరిగింది? ఇదే జరిగింది. నాకు పాడటమే రాదంట. సంగీత జ్ఞానం లేకపోవడం వల్ల గమకాలు సరిగ్గా పలకడం లేదంట. అలా అని ఎవరన్నారు? ఇంకెవరు? ఆ రోజు మన పాటలకి ఫ్యాన్ అని పొగిడాడు కదా, ఆ మ్యూజిక్ డైరెక్టర్. అలా ఎందుకన్నారండి? అసలు తను మ్యూజిక్ డైరెక్టరేనా? కొంచెమైనా మ్యూజిక్ సెన్స్ ఉందా? నీ దగ్గర ప్రొడ్యూసర్ నెంబర్ ఉంది కదా, ఫోన్ చేసి అడుగు. నా మొగుడికి ఇంట్రెస్ట్ లేదన్నా సరే రావాలి, పాడాలి అని ఫోర్స్ చేశారు కదా, ఇలా ఇన్సల్ట్ చేయడానికేనా అని నిలది. అతను చెప్పినట్టు పాడుతున్నా సరే ప్రతి పదానికి కరెక్షన్స్. నా కాన్ఫిడెన్స్ ని నాశనం చేయడానికే ఈ రికార్డింగ్ కి పిలిచారేమో అనిపిస్తుంది. తప్పు నీది కాదు. ఆల్బమ్ పాటలు కాకుండా సినిమా పాటల వైపు వచ్చాను చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఎందుకండి అలా మాట్లాడతారు? ఇంకెలా మాట్లాడాలి? ఆ ప్రొడ్యూసర్ ఫోన్ చేసినప్పుడే చెప్పాను నాకు పాడే మూడ్ లేదు, నేను పాడను అని. బలవంతంగా నన్ను ఒప్పించావు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? వాళ్ళు అలాంటి వాళ్ళని తెలిస్తే నేను పాట కూడా రాసేదాన్ని కాదు. వద్దు మేడం, మీలాంటి టాలెంటెడ్ రైటర్స్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోకూడదు. మీ ఫ్యాన్స్ హర్ట్ అయిపోతారు కదా. అయ్యో అలా మాట్లాడకండి. పాట రాయడం నా తప్ప? అవును తప్పే, అవును తప్పే, అవును తప్పే, అవును తప్పే, తప్పే. నువ్వు రాసిన పాటని అడ్డు పెట్టుకునే వాడు నన్ను అవమానించాడు. నీ పదాల్లో భావాలు నా గొంతులో పలకడం లేదని నిన్ను పొగిడి నన్ను తిట్టాడు. నువ్వు రాసిన పాట అంత గొప్పగా నేను పాడలేకపోతున్నానని నన్ను పొమ్మని నీ పాటని మాత్రం భద్రంగా దాచుకున్నాడు. మీరు పాడనప్పుడు అతనికి నా పాట ఎందుకండి? ఇప్పుడే ఫోన్ చేసి నా పాట తిరిగిచ్చేయమని అడుగుతాను. ఏ ఒక్కసారి సరిపోలేదా? నన్ను మళ్ళీ ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నావా? ఇన్సల్ట్ ఏంటండి? కాకపోతే ఏంటి,
నువ్విప్పుడు ఫోన్ చేసి పాట రిటర్న్ ఇచ్చేయండి అనంటే నేనే దగ్గరుండి ఫోన్ చేయించినట్టు ఉండదా? నాకు గతి లేక నీ కొంగు పట్టుకొని తిరుగుతున్నట్టుండదా? కావాలని అంటున్నారో లేక డిస్కరేజ్ చేయడానికి అంటున్నారో కానీ ఫస్ట్ నుంచి నా గొంతు కన్నా నీ రాతలే బాగుంటాయని, నేను పాడటం వల్లే నువ్వు రాసే పాటలు చెడిపోతున్నాయని ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నాడు. అందరూ ఇంట గెలిచి రచ్చగలవమంటారు. నేను ఇంట్లోనూ ఓడిపోతున్నాను, బయట వేస్ట్ అనిపించుకుంటున్నాను. ఈ అవమానాలు చూస్తుంటే అసలు ఈ కెరియర్ ఎందుకు ఎంచుకున్నానా అనిపిస్తుంది. నువ్వు రాసిన పాటని అడ్డు పెట్టుకునే వాడు నన్ను అవమానించాడు. నా గొంతు కన్నా నీ రాతలే బాగుంటాయని, నేను పాడటం వల్లే నువ్వు రాసే పాటలు చెడిపోతున్నాయని ప్రతి ఒక్కడు కామెంట్ చేస్తున్నాడు. అందరూ ఇంట గెలిచి రచ్చగలవమంటారు. నేను ఇంట్లోనూ ఓడిపోతున్నాను, బయట వేస్ట్ అనిపించుకుంటున్నాను. వెరీ గుడ్. హై పిచ్ లో పిచ్ అని చెప్పి మొత్తానికి పిచ్చెక్కించేసావన్నమాట. అవును మేడం, కిరణ్ మొహంలో ఏడుపు ఒక్కటే తక్కువ. అవును, వాళ్ళ ఆవిడ పాట గురించి పొగడమన్నాను, పొగిడావా? మామూలుగా కాదు మేడం, మీ గొంతు వల్ల అద్భుతమైన పాట నాశనం అవుతుందని చెప్పాను. పాట తీసుకుంటున్నాం, మీ గొంతుని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పాను. అనుకున్న దానికన్నా ఎక్కువ డోసే పడిందన్నమాట. అవును మేడం. నేను మళ్ళీ అవసరమైతే ఫోన్ చేస్తాను. ఓకే మేడం. ఏంటి బేబీ, ఫుల్ హ్యాపీగా ఉన్నావు? మూవీ ఛాన్స్ వచ్చింది కదా అని మొగుడు పెళ్ళాలిద్దరూ డాన్సులు చేశారు. నాకు కూడా చెప్పకుండా పాడొచ్చేద్దాం, హిట్ కొట్టేద్దాం అనుకున్నారు. మరేమైంది? బ్యాక్గ్రౌండ్ లో బొమ్మల్ని కదిపేది నేనే అని తెలుసుకోలేకపోయారు. ఎలా తెలుసుకుంటారులే, అంత పకడ్బందీగా ప్లాన్ చేసావు. మ్యూజిక్ డైరెక్టర్ అంతగా ఇన్సల్ట్ చేస్తూ ఉంటే కిరణ్ మొహం ఎలా ఉంటుందో తలుచుకుంటేనే కొంచెం జాలేస్తుంది. ఏంటి ప్రేమ? నిన్ను కాకుండా ఉషని పెళ్లి చేసుకున్నాడు కదా, ఆ మాత్రం శిక్ష పడాల్సిందేలే. అసలు ఈ శిక్ష వేసింది కూడా ఉష సఫర్ అవ్వడానికే కదా. ఈ ప్లానే కాదమ్మా, ఏ ప్లాన్ చేసినా ఫైనల్ గా బలవ్వాల్సింది ఉష మాత్రమే, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఏం జరిగిందో చూసావు కదా. అవకాశం ఇచ్చింది మనమే, అవమానం తెచ్చింది మనమే. నువ్వు సూపర్ నిషా. సారీ పల్లవి. ఈ విషయంలో నీకే థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఇదంతా నీ ఐడియానే కదా. ఐడియా నాదైనా డైరెక్షన్, స్క్రీన్ ప్లే మొత్తం నీదే కదా. అందుకే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అమ్మా, అసలు సినిమా ఇంకా ముందుంది. మన మ్యూజిక్ డైరెక్టర్ అన్న మాటలకి కిరణ్ ఈగో దారుణంగా దెబ్బతినుంటుంది. నీ గొంతు కన్నా మీ ఆవిడ పాట బాగుందని చెప్పాడు కాబట్టి పెళ్ళం మీద ప్రేమ కొంచెం తగ్గుంటుంది, కోపం కొంచెం పెరుగుంటుంది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే వంచాలి, కిరణ్ ఫైర్ మీద ఉన్నప్పుడే మనసు విరిచెయ్యాలి. అంటే ఏం చేస్తావే? ఆ ఇంటికి వెళ్ళి ఈ పల్లవి డబుల్ యాక్షన్ చూపిస్తా.